ఓం నమ శివాయ. శివానందలహరి. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ కరౌ చాధ్యాభ్యర్చాయం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథా కిం వా పరమశివా జానే పరమతః. ఓ పరమేశ్వరా, నా మనస్సు నీ చరణాబ్జములయందును, వాక్కు నీ శ్రోత్రమందును, హస్తము నీ అర్చనయందును, కర్ణము నీ గాథలను ఆలకించుటయందును, మతి నిన్ను ధ్యానించుటయందును, కనుదోయి ఏ సేవయందును ఉండుగాక. ఇటుపైన నేను ఇంద్రియాలచే ఇతర విషయాలను తెలుసుకోజాలను. యథా బుద్ధి సుక్తౌ రజతమితి కాచాస్మని మణిన్ జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఓ పరమేశ్వరా, మూఢుడు ఏ విధంగా అయితే ముత్యపు చిప్పలను వెండి అని, గాజురాళ్ళని మణులని, పిండి కలిపిన నీళ్లను పాలని, ఎండమావులను నీళ్లని భ్రమించునో, అదేవిధంగా నిన్ను తెలియని మనుజుడు ఇతరులను దేవునిగా భ్రమించి సేవించుచున్నాడు. గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతఃసరసిజం ఉమానాథ భవతే సుఖేన అవస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓ సాంబశివా, మూర్ఖుడు పుష్పాల కోసం అడవులలోనూ కొండలలోనూ తిరుగాడుచు, లోతైన చెరువులలో ఈదులాడుచు చిక్కులు పడుతున్నాడు. తమ తమ మనస్సనే పద్మాన్ని పరమేశ్వరుని పాదార విందముల ముందు అర్పించాలని తెలుసుకోలేకపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం! సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.